విశ్లేషణ. మీరు చెప్తున్నటువంటి ఆ వీడియోకి సంబంధించిన ఒక ప్రముఖ ఛానల్లో దానికి సంబంధించిన తమ్నెయిల్ ఏం రాశారంటే అమ్మటి రాంబాబు నాలుక మడత పెడుతున్నాడంట. నాలుగు మడత పెడతా అని అమ్మటి రాంబాబు, పోలీసు వారు వచ్చి మేము కుర్చీ మడత పెడతాంలే అని, అంటే తమ్నెయిల్. ఆ విధంగా రకరకాల పోస్టింగ్లు ఎన్ని ఉంటాయి. సరే, మొత్తం మీద ఆ వీడియో కన్నా మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అండి సంఘటన. పోలీసు వారు క్లియర్ కట్గా అమ్మటి రాంబాబుకి ఒక్కటికి 2 సార్లు చిలక చెప్పినట్టు చెప్పినారు. సార్, అంతమందితో ధర్నా చేయకూడదు, అంతమందితో రోడ్లపైకి రాకూడదు అని చెప్పినారు. దానికి తోడు రెండో పాయింట్ ఏంటంటే బైక్ ర్యాలీ చేయకూడదు, బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదు అనేది రెండోది. మూడోది కలెక్టరేట్ ముట్టడి అది ఇది అని చెప్పి పోలీసులకి విశ్వసనీయంగా సమాచారం అందినప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కదా, కాబట్టి ఆ కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా, అంటే మీరు ముట్టడి చేసేయండి, ఆడు పోయి పేపర్ తగలబెట్టేయండి అని చెప్పి అని వదిలేస్తారా. కాబట్టి ఆ వ్యవహారానికి పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అమ్మటి రాంబాబుకి చెప్పితే ఈ బైకులతో ఈ దారిన ర్యాలీ చేయకూడదంటే సరేలే అని చెప్పినాడు అని ఉన్నాడు అమ్మటి రాంబాబు కుక్కిన పైన. అలా మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక గంట గ్యాప్ తీసుకొని బైకులు వేసుకొని వేరే రూట్లో ర్యాలీకి మొదలుపెట్టారు. అక్కడ పోలీసు వారు ఆపి, అయ్యా మీరు ఈ దారిని పోకూడదు, లేదంటే ఇంతమందిని మొబిలైజ్ చేయకూడదు, జనాల్ని శాంతి భద్రతల దృష్ట్యా ఆపాలా అని చెప్పినారు. మీరు ర్యాలీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లే, ఇంతమంది రాకూడదు అనేది. ఎందుకంటే ఇప్పుడు 3 రోడ్లు కూడలేకపోతారు, ఎక్కువ మంది జనం ఉంటారు, ఎటు పోయేటి ఇటు ఆగిపోతాయి, ఎటు పోయేటి ఇటు ఆగిపోతాయి వెహికల్స్ ఎన్నైనా కూడా. ఆడ దారిలో గర్భిణీ స్త్రీలు కావచ్చు, పేషెంట్లు కావచ్చు, ఎన్నో రకాల టెక్నికల్గా గ్రౌండ్ లెవెల్లో ఉంటే అర్థమవుతుంది ఎవరికైనా.